ఓకే సార్. నమస్కారం సార్. లేకండి అక్కడ మేడం అని పంపించండి. పంపించండి. మీరు వెళ్ళండి మేడం గారు, మీరు వెళ్ళగలండి. ఆవిడ పంపట్లేదు. సరగోజీ జాతి ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో ఓకే సార్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డీమార్టు, రిలయన్స్లో 55 రూపాయల 85 పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 52 రూపాయలు 40 పైసలు విలువ చేసే బియ్యాన్ని 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు 181 రూపాయలు కిలో చేసే కందిపప్పుని 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంది. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది. పేద ప్రజలకి సేవ చేయటానికి
ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది. రాగల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. జై జనసేన. మాట్లాడదు సరే ఒకసారి సార్ అందరు యూ షేప్ రండి. యూ షేప్ మహేష్ పెంచాలని కట్టు. తీసాం ఎలాగిచ్చే మాయా ఇలాగే నేను దాంట్లో వస్తుంది కదా దాంట్లో పెట్టండి. నేను పెడతాలే మాయా, నేను పెడతాలే. ఇలా చూడండి. మాట్లాడుతున్నాం అక్కడ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు చాలా రూపాయలు కందిపప్పు ఇవాళ 160 రూపాయలకి అమ్ముతున్నారంటే ది గ్రేట్ కూటమి గవర్నమెంట్ ఎన్ఏ గవర్నమెంట్ కూటమి అన్నది వచ్చినందుకు మన అందరూ కష్టపడి ఓటేసినందుకు ఇలా ఉంటుంది. ఇప్పటివరకు కందిపప్పు చాలా కొనుక్కోవడం రకరకాలైన దరిద్రమైన కందిపప్పు నంబర్ 1 కందిపప్పు 160 రూపాయలు చేసి ఇస్తున్నారు. అలాగే బియ్యం కూడాను 60 రూపాయలు అమ్మే బియ్యం ఉన్నాయి. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 62 లక్షల మందికి వృద్ధులకి వితంతులకి వికలాంగులకి అలాగే అందరికి కూడా 62 లక్షల మంది పెన్షన్లు
ఒకే రోజు 24 గంటలు ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయల కాడికి. అలాగే ఉచిత ఇసుక కూడా 9వ తారీఖు నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళలు కన్నారో భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ అలాగే యజమానుల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతుంది. అలాగే ఈరోజు నిత్యావసర వస్తువులు ఆంధ్రప్రదేశ్లో గత 2019 ముందర చూడండి, 2019 నుంచి ఇప్పటి వరకు చూడండి ఇంచుమించు 50-60% పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దోపిడీగా గురైంది. ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా అవన్నీ మరి కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు బజార్లో ఈరోజు చౌక కందిపప్పు కానీ బియ్యం కానీ పంచదార కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు పులపతి రామాంజలి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు నర్సాపురం పార్లమెంట్ అదే కేంద్ర సహాయ మంత్రి అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం వదిలేటట్టు కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు కూడా అన్ని కూడా అమలు అవుతాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగామంలో నిలపడం కోసం నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి చెందే విధంగా భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ అగ్రగామంలో నిలుపుతారన్న విషయంలో ప్రజలందరూ కూడా మరి అంతా కూడా ధైర్యంతో ఒక నిబద్ధతతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.